మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతిరోజు ఉదయకాలమందు దేవుని యొక్క పాద సన్నిధిలో ఏర్పాటు చేయబడినటువంటి కృపా వాక్య ధ్యానములకు ప్రభు బిడ్డలుగా కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు. ఈ యొక్క సర్వశక్తిమంతుని యొక్క పరిచయల ద్వారా సర్వశుభములు మీకందరూ కూడా తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే ప్రభు మరొక దినాన్ని మనకు పొడిగించి జూలై నెల 2వ తేదీ కూడా ప్రభుని చూడగలిగినటువంటి, ప్రభు సన్నిధిని అనుభవించగలిగినటువంటి స్థితిని దయచేసినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రభుకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనములను మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు నేను చదువుతున్నాను. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరుకొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వము మరణమును కనును. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో పరిశుద్ధ వాక్యమును మేము ధ్యానం చేయుచుండగా ప్రభు కృప చూపించండి, దాసును మరుగుపరచండి. ఇందులో ఉన్నటువంటి విషయములను మీరు బయలుపరచమని ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని వాక్యమును చదువుకున్నప్పుడు దేవుని వాక్యములో ఒక వ్యక్తి మరి పాపము చేయటానికి, పాపము చేసి మరి మరణము పొందుకోవటానికి, ఆ మరణము నిత్య మరణముగా, ఇంకా ఆ మరణం నుంచి తప్పించటం కానీ, ఆ మరణం నుంచి విడిపించటం కానీ ఎలాంటి అవకాశము లేకుండా పాతాళములో, అగ్నిగుండములో ఎప్పుడూ కూడా మండుతూనే, ఇంకా మరణం అనేది ఈ దేహ మరణం తర్వాత దేహము ఆత్మ రెండూ కూడా మరి నరకములో వేయబడి కాలుతూ వేదన పడుతూ కేకలు వేస్తూ అలాంటి భయంకరమైనటువంటి శిక్షను అనుభవించటానికి, అలాంటి శిక్షకు గురి కావటానికి కేవలము పాపమే. ఏ పాపమో అనంటే మనిషి తన స్వకీయమైనటువంటి సొంత దురాశలు. ఆశ ఉండాలి కానీ ఆ ఆశ దురాశగా మార్చబడకూడదు. దురాశగా మార్చబడినప్పుడు అది నిన్ను ఈడ్చుకుని వెళ్తుంది. అది ఎట్లా పడితే అట్లాగా, ఎక్కడికంటే అక్కడ, దానికి ఒక టైము పద్ధతి అని కాకుండా ఎలాగ పడితే అలాగా ఈడ్చుకుని వెళ్ళి నిన్ను ఆ పాపము చేయటానికి, ఆ పాపములో నువ్వు పాపపు కార్యాలు జరిగించడానికి అది మరికొల్పబడినటువంటిదిగా, మరి ఆ విధంగా మార్చే విధముగా నిన్ను శోధిస్తూనే ఉంటుంది. ఈ శోధించేటువంటి శోధన
నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు, వేదన, ఆందోళన, మరి ఒత్తిళ్ళు, డిప్రెషను, టోటల్గా పేరుకు మాత్రం బ్రతికి ఉన్నారే కానీ వారి జీవితాలలో ఒక మనిషి అనుభవించాల్సినటువంటి శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని, సుఖమును అనేది ఏది కూడా లేకుండా పోవటానికి కారణము. రెండవదిగా మనిషి అది ఆశ అనేది అది మనిషిలోకి ప్రవేశించటమే కాకుండా ఆ మానవుని యొక్క మరి లోపల అది గర్భము దాలుస్తుంది. ఒక స్త్రీ పురుషులు మరి కలిసినప్పుడు కలయికను బట్టి గర్భవతి అయ్యేది ఒకరు. ఆ గర్భవతి అయినటువంటి స్త్రీ పురుషులు కలిస్తే స్త్రీ పురుషుల వలన స్త్రీ గర్భం దాలుస్తుంది. పాపముతో అలాంటి సంబంధము కలిగినప్పుడు దాన్ని బట్టి ఆ గర్భం అనేది పాపము మరి గర్భం దాల్చదు. చేయించేటువంటి పాపము క్రియలు అవి నీలో గర్భము దాల్చేటట్లుగా నీవు గర్భము ధరించేటువంటి వాడిగా అన్నీ కూడా ఆ గర్భం దాల్చినటువంటి ప్రతి అవయవము ఏ విధంగా అయితే మరి ఆ విధంగా ఉత్పత్తి అవ్వటము, నిర్మాణం కావటము, మరి అలాగా పిండముగా ఏర్పడుతుందో పాపం కూడా అంత బలముగా అది మనిషి యొక్క జీవితంలోకి అలాగనే చొచ్చుకొని పోయేటువంటిదిగా దాని ఫలితము, తత్ఫలితము అనేది మరి పాపము అనేది, ఆ తర్వాత మరణము అనేది, ఆ తర్వాత ఇంకా లేదు, బ్రతుకు జీవితము అంతటితో అయిపోయింది. ఈ లోకములో అతని యొక్క చాప్టరు ముగించబడింది. మిగతాది ఏదైనా ఉంటే మంచి చేస్తే, పాపం చేయకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ మంచి జీవితాన్ని బట్టి పరలోకంలో శాశ్వతమైనటువంటి జీవం, లేదంటే నరకములో నిత్య నాశనం అన్నట్టుగా దేవుని వాక్యము యొక్క మరి చెప్పుతున్నటువంటి మాటలు, హెచ్చరికలు, ఆజ్ఞలను మనం తెలుసుకోవాలి. పాపము అనేది ఆలోచన నుండి ఆచరణ వరకు ఎలాగా అని చూసినప్పుడు పాపములో 7 రకములైనటువంటి పాపాలు ఉన్నాయి. వాటిలో మనము మరి టైంను బట్టి కొంత చూచుట ద్వారా పాపము. మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా. రెండవదిగా తలంచటం ద్వారా పాపము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా. మూడవదిగా చేటు ద్వారా పాపము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా. నాలుగవదిగా ధరించుట ద్వారా పాపము. ద్వితీయోపదేశ కాండము 22 అధ్యాయము 5వ వచనం ప్రకారంగా. అలాగనే ఐదవదిగా మాట్లాడటం ద్వారా పాపము. మరి మత్తయి సువార్త 12:36వ వచనం ప్రకారంగా. ఆరోదిగా కలిగి ఇండుట ద్వారా పాపము. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా. ఏడవదిగా భద్రపరచపోవటం పాపం. భద్రపరచక పోతే పాపం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము మరి నుంచి 30వ వచనం వరకు చూసినప్పుడు ఈ విధంగా 7 రకములుగా పాపం అనేది ఉన్నది. ఇది మన ఆత్మీయ స్థితిని దినదినము దిగజారిపోవటమే కాకుండా అనుక్షణము మనలో అది చొచ్చుకొని ఎలాగ పాడు చేస్తుంది, వాటి వలన ఎలాగా పాడైపోతున్నామో, అపవిత్రపరచబడుతున్నామో అనేది మనకు తెలియటానికి దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రతి మనిషి తనలో ఉన్న చెడు కోరికల వలన శోధనకు లోనవుతూ ఉన్నాడు. ఆ చెడు కోరిక పాపానికి దారితీస్తుంది. పాపముతో కొనసాగితే చివరికి ఆత్మీయ మరణము అనేది
కలిగిస్తుంది. శోధన బయట నుంచి మాత్రమే కాదు, మన హృదయములో కోరికల నుంచి కూడా వస్తుంది. చెడు కోరికను మొదట్లో అదుపు చేయాలి. పాపాన్ని చిన్న విషయముగా తీసుకోకూడదు. దేవుని సహాయము కోరుతూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అనేది మనకు తెలియాలి, మనము తెలుసుకోవాలి. ఈరోజు ఒక మాటని మనం ధ్యానం చేయబోతున్నాం. చూచుట ద్వారా పాపము అంటే ఎలాగా? ఏం చూస్తే? చూపు ఉన్నది, కళ్ళు ఉన్నది, చూపు ఉన్నది చూడటానికే కదా. కళ్ళు ఉన్నాయని ఏది పడితే అది చూడటము అనేది కరెక్టేనా? ఏది పడితే అది చూడటము, చూచిన తర్వాత నాకు అది కావాలా ఇది కావాలా అన్నటువంటిదిగా అనుకోవటము, తలంచుకోవటము, అలాంటి అనుభవించాలా అన్నీ కూడా చూపు యొక్క కంట్రోల్ బట్టి ఉంటుంది. దానికి మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా యేసు ప్రభువారు స్వయాన కొండ మీద ప్రసంగములో ఆయన బోధించినటువంటి బోధల్లో ఒక బోధ, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీ వ్యామోహపు చూపుతో, ఒక స్త్రీని వ్యామోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. వ్యభిచారము చేయటానికి స్త్రీ పురుషుడు కలిసినప్పుడు అక్రమ సంబంధాన్ని బట్టి వ్యభిచారము అనేది పాత నిబంధన కాలములో యేసు ప్రభు వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ఆ రక్తాన్ని క్రయధనముగా చెల్లించటానికి తన దేహాన్ని, మన శిక్షకు ఆయన దేహాన్ని అప్పగించటం, మన మరణాన్ని జీవంగా మార్చబడటానికి ఆయన ప్రాణత్యాగం చేయటం, ఒక మాటలో ఆయన బలియాగము అవటము ద్వారా ఈరోజు మనం రక్షించబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము, విమోచించబడ్డాము. మన జీవితంలో పాపపు జోలి అనేది లేకుండా యేసు ప్రభు వారు చేశారు. చేసిన తర్వాత తిరిగి మనము మన యొక్క అవయాల ద్వారా కానీ, మన యొక్క తలంపుల ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ, మన యొక్క ప్రవర్తన ద్వారా కానీ ఎక్కడ కూడా పాపము చేయకుండా పరిశుద్ధముగా ఉండటానికి, పరిశుద్ధ సంఘముగా ఎత్తబడటానికి ప్రభువారు చెప్తున్నటువంటి కండిషను, చూపుతో చూసిన వెంటనే ఆ చూపు ఎలాంటి చూపుగా మారిపోతుంది? యవ్వనస్తులను చూచినప్పుడు, యవ్వన స్త్రీలను చూచినప్పుడు, వాళ్ళ యొక్క అలంకరణ చూసినప్పుడు అది మోహపు చూపుగా మార్చబడతారు. ఆ మోహపు చూపుతో చూసిన వెంటనే ఆ చూపు మెదడుకును హృదయానికి ఆ సిగ్నల్స్ ఇచ్చిన వెంటనే అప్పుడే అక్కడే ఆ చూపును బట్టి తలంపును బట్టి నీలో జరిగేటువంటి క్రియ వ్యభిచారము జరిగినట్లుగా, అలాగా అది ఒక అదృశ్యంగా ఒక కలయికగా అక్కడ పాపము జరిగింది. ఆ పాపము నిన్ను పతనం చేస్తుంది. ఆ పాపము దేవునికి దూరం చేస్తుంది. ఆ పాపము దేవుని సన్నిధిలో లేకుండా చేస్తుంది. ఆ పాపము పతన అవస్థకు తీసుకెళ్తుంది. ఆ పాప శిక్ష నీకు మరణము కొని తెచ్చిపెడుతుంది. ఇవి జరగకుండా ఉండటానికి నీవు ఆ చూపుకు అవకాశం ఇవ్వకూడదు. దాన్ని పాపానికి చోటు ఇవ్వకూడదు. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దానికి భక్తుడైనటువంటి యోబు 31వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ వచనములో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్నికను నేను ఎలాగో చూచుదును. ఆ కంటికి ఒక నిబంధన, ఒక కండిషను, దానికంటూ ఒక కంట్రోలు, దానికంటూ ఒక అదుపు, దాన్ని జాగ్రత్త చేయటానికి, దాని ఇష్ట ప్రకారంగా చూడటానికి, చూసిన దాన్ని వెంటనే ఆశించటానికి,
ఆవరించటానికి, జీవితంలోకి అన్వయింపుగా మార్చబడకుండా అది మంచికి చెడుకి భేదం ఏంటో తేడా ఏంటో అది తెలుసుకొని అది చేయకుండా జాగ్రత్త పడేటువంటి ఇది కలగాలంటే మరి కండిషన్స్తో కూడినటువంటిదిగా, ఆజ్ఞతో కూడినటువంటిదిగా మరి ప్రతి అవయానికి కూడా భయం ఉండాలి. ఒంట్లో భయం ఉన్నప్పుడు వాటికి భయం ఉంటుంది. మనిషికి ఒంట్లో భయం లేనప్పుడు వాటికి కూడా భయం ఉండదు. నోటికి భయం ఉండదు, చూపుకు భయం ఉండదు, చెవులకు భయం ఉండదు, మరి ఉన్నటువంటి దేహానికి కూడా లేకుండా విచ్చలవిడితనముగా విస్తరించి పాపం చేయటానికి దారితీస్తుంది. వీటి కొరకు ఇలా చేసినటువంటి మానవుడు అలా ఆది మానవుడి నుంచి ఆ యొక్క ఆజ్ఞాతిక్రమ పాపమును బట్టి అలాగా ఆ పాపపు ఉత్పత్తిలో సర్వ మానవాళికి సంప్రాప్తిలో మనిషి జీవితాన్ని పతన అవస్థకు తీసుకుని మరణములో నుంచి మరి బయటపడలేనటువంటి స్థితిలో యేసు ప్రభు వారు ఆయనే వచ్చి బాధ్యత వహించి భారం మోసి అన్నిట్లోంచి ప్రభు విడుదల కలిగించలేదా? అటు విడుదల మనకి కలిగించినప్పుడు తిరిగి మనము మరి సిద్ధపరచబడి సంఘముగా పరలోకానికి వెళ్ళాల్సినటువంటి మనము ఆ చూపు ద్వారా అది అదుపు లేని కారణాన్ని బట్టి ఎట్లా పడితే అలాగా దేన్ని బట్టి అది అన్నట్టుగా మరి పాపము చేయటం అనేది ఎంత పతన అవస్థకు దిగజారిపోతున్నావో దాన్ని కంట్రోల్ చేసుకోవటానికి భక్తుడు చెప్పినట్లుగా మనం కూడా ప్రతిదానికి కూడా ఒక లిమిట్ అనేది, హద్దు అనేది హద్దు ఆపు అనేది జాగ్రత్తగా ఉన్నప్పుడే పాపం చేయకుండా ఉండటానికి, శోధనలో పడకుండా పోవటానికి, మరణము ఆవరించకుండా కాపాడబడటానికి ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా అందించబడునుగాక. ప్రభు యొక్క మరి రక్షణ ప్రతి బిడ్డ కూడా కలిగి ఉండునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. పరిశుద్ధ నామములో మీ మాటలు మేము ధ్యానం చేసినప్పుడు పాపాన్ని గుర్తెరగటం, పాపాన్ని పసిగట్టడం, పాపముని అక్కడే అదుపు చేయటం, అది ఆవరించకుండా మరి దేహాన్ని అపవిత్రపరచకుండా ఎలాగ తెలుసుకోవాలి అనేది మీరు తెలియచేసినటువంటి మాటలను బట్టి స్తుతిస్తున్నాం ప్రభు, గణపరుస్తున్నాం. విన్న ఈ మాటలు బుద్ధిగంతాల వరకు బిడ్డలకు చేర్చబడటానికి, వారి చెవులు మరికి వినిపించబడటానికి, హృదయాలను మార్చబడటానికి, ప్రాణాత్మ దేహాలు నీకు అప్పగించుకోవటానికి, పరిశుద్ధమైన జీవితం జీవించి నీతో కూడా నివసించటానికి, ఆ మార్గములో నడవటానికి కృప దయచేయమని, ఈ దిన నీ కృపతో బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకును, మార్పు కోరుకుంటున్న బిడ్డలకును, ఈ పరిచర్యకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.